కొత్తగా ఏర్పడిన తర్వాత వాళ్ళు నగరాలు కట్టుకున్నారు, క్యాపిటల్స్ కట్టుకున్నారు. నవీ రాయ్పూర్, ఐ హెడ్ బీన్ టు దేర్ పర్సనలీ, అన్ ఎక్సలెంట్ సిటీ. అక్కడే ఈ రియల్ ఎస్టేట్ దందాలు ఈ గొడవలేలో ప్రశాంతంగా. డెహ్రాడూన్ అండ్ అలాగే ఇంకా వేరే రాష్ట్రం ఛత్తీస్గఢ్ చెప్పాం, ఈ ఉత్తరాఖండ్ చెప్పాం, ఇంకొక రాష్ట్రం కూడా ఇది మన జార్ఖండ్. వాళ్ళు కట్టుకున్నారు, అద్భుతంగా కట్టుకున్నారు. వాళ్ళకి గొడవలు ఉన్నాయి, కానీ అచ్చంగా ఏంటంటే రియల్ ఎస్టేట్కి దోచిపెట్టడం కోసం ఇప్పుడు తీసుకున్న 54,000 ఎకరాలకి ముందర మీరు న్యాయం చేయండి. దాంట్లో ఏంటంటే మీకు అమ్ముకోవడానికి ఇంకా 2,000 ఎకరాలు మాత్రమే మిగిలినాయి. లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఏదో కండిషన్ పెట్టుంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడి నుంచే కదా డబ్బులు తెచ్చుకునేది. మాకు అల్లది కావాలి, ఇల్లు ఇది కావాలి అంటే సరే సార్ అని సంతకాలు పెట్టడానికి మనం ఎప్పుడు వాళ్ళు అడగటం ఆలస్యం సంతకం పెట్టి ఇచ్చేస్తాం మనం. ఇలా నేను అనేది తడ వరకు పెట్టుకుని వెళ్ళండి, సామాన్యులందరూ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోమని చెప్పండి. ఏ రైతు వస్తాడు సార్? నేను అడుగుతున్నా, మీరు గుంటూరు ప్రాంతవాసి, మీకు తెలుసు. ఇప్పుడు మీరు ప్రపోజ్ చేస్తున్నా, మీ ప్రభుత్వం ప్రపోజ్ చేస్తున్నా, నేను మీరు అంటే మీ ప్రభుత్వం ప్రపోజ్ చేస్తున్నా, ఈ కొత్త 20 గ్రామాలు అవన్నీ కొండవీటి వాగు ముంపు గ్రామాలు. ఎవరిని మీరు భ్రమంలోకి నెట్టేస్తారు? ఇన్స్టాడ్ నేను సజెస్ట్ చేస్తున్నా, నేను కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే, కొప్పురావూరు, తర్వాత కంతేరు ఇలాంటి ప్రాంతాలు తీసుకుంటే ఆ అప్లాండ్ ఏరియా కొంచెం క్యాపిటల్ మీరు కట్టుకున్న అద్భుతంగా సుందరంగా కట్టుకున్నా కూడా ముంపునికి గురి కాకుండా ఉండే అవకాశం ఉంది. ఏది నా బోటి పెద్దగా చదువుకునే వాళ్ళకి ఈ నాలెడ్జ్ ఉంటే ప్రభుత్వంలో ఉన్న మీలాంటి పెద్దలకి ఎంత నాలెడ్జ్ ఉండాలండి? నమస్తే గారు, ఇక్కడ మనం ముందుగా మనం మీరు మేము అనే భాష ఐ థింక్ ముందుగా డ్యూ రెస్పెక్ట్ ఇది. ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రంలో పనిచేస్తున్న మిత్రులందరూ కూడా మనదే, అక్కడ జరుగుతుందో కూడా మనసులో. అమరావతి మనదే. అమరావతిలో మీరు పట్టుకున్న రాజ్యాన్ని మేము ఎక్కడాలి, వాళ్ళు ఎక్కడ ఉండాలి అనే భాష ప్రాబబ్లీ ఇస్ నాట్ అప్రోప్రియేట్. ఇట్స్ ఎ కామన్ ఆన్సర్. అంటే మీకు నచ్చకపోవచ్చు కానీ జనం అడుగుతారండి. ఇప్పుడు ప్రపంచంలో జరిగే చాలా సంఘటనలు మనకు నచ్చకపోవచ్చు. అందాకెందుకు సార్ గజనీ మహమ్మద్ దాడి చేయడం నాకు నచ్చదు సార్, కానీ నేను ఆపలేను, ఎందుకంటే ఆ టైంలో నేను లేను కాబట్టి. సో జనం అడుగుతారు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలు అడుగుతారు సార్, మీరు నొచ్చుకోకూడదు. ఏమంటే అలాంటి విషయంలో నుంచి బయటపడే అవసరం. పాత రాజధానులు, పాత నగరాలు అవి ఎలా కట్టారు, అప్పుడున్నటువంటి ఏంటి, అప్పుడున్నటువంటి మోడల్స్ ఏంటి అనేది కన్ఫర్మ్ గా అలాంటి ఎప్పటికీ అదే మోస్తుంది అనేది ఒక విధానం అయితే, దానికి భిన్నంగా ఆలోచిస్తూ ఇవాళ మనం సర్వత్రా చూడం. నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది, నేను డెవలప్ చేయట్లేదు, నేను అర్హత పడుకుంటున్నాను. కానీ ఒక పెద్ద ఆయన వస్తాడు, ఇదివరండి ఇక్కడ రోడ్ వెళ్తుందంట, ఇక్కడ ఈ బిల్డింగ్ అనేది అపార్ట్మెంట్ కాంప్లెక్స్, మీకు వాల్యూస్తుంది, నాకు వాల్యూస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. ఓవరాల్ గా మన సిటీకి ఒక కాంప్లెక్స్ వస్తుంది, ఒక 10-20 వస్తుంది అని చెప్తారు. ఇలా చేయలేదు కదా, మా కాలం నుంచి మేము వ్యవసాయిస్తాం కదా, మేము డెప్ చేసి కరెక్ట్ కాదు కదా, స్కూల్ కరెక్ట్ కాదు కదా, బిజినెస్ కరెక్ట్ కాదు కదా, అది ఇంకేను అనుకోండి. ఇది చేయి. ఇవాళ ఏం చేస్తున్నారు? 55,000 ఎకరాల్లో వాటెవర్ 33,000 ఎకరాలు ఏదైతే రైతులు ఇచ్చారో దాంట్లో నుంచి రైతులను ఖాళీ చేసి ఎక్కడికి పంపట్లేదండి. దే ఆర్ వెరీ మచ్ దే. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 1/4 వాళ్ళు చేరుకుంటుంది, 1/4 కంటే ఎక్కువే ఉంటుంది. ఆ 1/4 లో వాళ్ళు బిల్డింగ్స్ కట్టుకోవచ్చు, స్కూల్స్ కట్టుకోవచ్చు, ఆఫీసెస్ కట్టుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు, వాళ్ళు ఇష్టం వాళ్ళు ఇచ్చుకుంటారు. కాకపోతే అర్బన్ మోడల్లోకి తీసి దాన్ని డెవలప్ ఏరియాగా చేస్తారు. ఇవాళ అర్బన్ మోడల్ ఏంటి, డెవలప్ చేయటువంటి ఏంటి అన్నారు అనుకోండి. ఇప్పుడు మీరు అన్న న్యూయార్క్ సిటీ ఒకప్పుడు అది చిన్న పల్లెటూరు అయ్యి ఉంటుంది, వెళ్ళి చూస్తున్నాం. కానీ ఒక పెద్ద మహానగరంగా ఇంప్రూవ్ అయ్యింది. సింగపూరు, దేర్ కంట్రీ ఈజ్ వన్ అర్బన్ ప్లేస్, వన్ సిటీ. అది దానికి ఏమి విలేజ్, అదొక స్లామ్, అదొక స్లమ్. 65లో అనుకుని నేను ఒక చిన్న సమాగొడుకుని ఒక 5 ఎకరాలు తీసుకుని దీన్ని ఎక్కువ అంటాను, ఒక 10 ఎకరాల్లో క్యాపిటల్ మిగతా ఎక్కువ అనుకోండి. వాళ్ళు ఎంటైర్ సింగపూర్ని ఒక విజన్ తో ఒక సిటీగా ఉంచుకుని దాన్ని వాళ్ళ పవర్ హౌస్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి మనం ఇక్కడ సెంటిమెంటల్ గా కంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంది.
రైతు దగ్గర 2 ఎకరాలు ఏమున్న రైతు మనం అనాదిగా చూస్తున్నాం. మన పల్నాడు ఏరియాలో అనాదిగా చూస్తున్నాం. వాడికి సరిపోక, వ్యవసాయం గిట్టక, పండించుకోలేక, నిండుకోలేక రకరకాలుగా బాధపడుతున్నారు. ఇవాళ ఒక అవకాశం వచ్చింది. మనం ఒక ప్లాన్డ్ గా ఒక ఏరియాని, ఒక మేజర్ ఏరియాని డెవలప్ చేద్దాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాం. నా ఎకరం ఉంది అని నేను ఇవాళ అనుకున్నాను. నా ఎకరానికి ఒక వాల్యూ అంటున్నాను నేను. రేపు ఇదే డెవలప్ తర్వాత నాకు 1200 1400 ఈజ్ మచ్ మోర్ వాల్యూ దాన్ మై ఎకరం టుడే. దాన్ని ఎందుకు మనం ఆయన చూడండి, అది ప్రభుత్వం నాయకుడు ఎక్కడికి వెళ్తాడు? మీ ఎకరం తీసేసుకుంటే ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి లేదు, అక్కడే ఉంది. దానికి షెడ్యూల్ అడ్జస్ట్ అయ్యి మీ భాగస్వామి పెద్ద వాల్యూ కంటే అనేకలు మీకు ఎక్కువ ఇచ్చే అవకాశం వస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి ప్రభుత్వం కూడా బాధ్యత, ప్రభుత్వం దగ్గర రిసోర్సెస్ కదా, ఆ రిసోర్సెస్ తో మీరు సార్ స్ట్రైట్ గా మనకి టైం కూడా ఎక్కువ లేదు. 2 ప్రశ్నలు. వరల్డ్ బ్యాంక్ పెట్టిన ఒక్క నిమిషం సాంబశివరావు గారు, నెగిటివ్ కాదు, 2 జనాలకు సార్ మీరు ప్రశ్నించకూడదంటే ఎట్లా? మీ ప్రశ్నించే పార్టీ మీది, మీరే అవతలని ప్రశ్నించద్దంటే ఎట్లా? కామన్ మ్యాన్ పర్సెప్షన్ లో ఉన్న 2 ప్రశ్నలు నేను మీకు వేస్తాను. వరల్డ్ బ్యాంక్ పెట్టిన కండిషన్స్ ఏంటో బయటికి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. 2, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటి మధ్యలో ఎలా కట్టుకుంటామో చెప్పండి. అంటే నీ డీటెయిల్గా చెప్పండి, మనం మళ్ళీ కూర్చుందాం. ఆ రెండింటికైతే మీరు జవాబు చెప్పాలి. ఒక పక్క 4 హై రైజ్ బిల్డింగ్స్, ఆకాశం ఆల్మోస్ట్ వచ్చి మబ్బులు తాకుతాయమనేది కడతానంటున్నారు. దాని మధ్యలోంచి విమానం ఎలా ల్యాండ్ అవుతుంది? సామాన్యులకు వచ్చే సందేహాలే. నేను అంతకుమించి భిన్నంగాను కొత్తగాను నేను ఆలోచించలేను, నాకు అంత నాలెడ్జ్ లేదు. మీరు దానికి చెప్పండి. ఆ చెప్పే ముందు ఒకసారి నరేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. నరేంద్ర గారు, కొండవీటి వాగు ముంపు గ్రామాలు ఇప్పుడు 20 ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో, అంటే ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారో, ప్రతిపాదిస్తుందని నేను అంటలేదు, రైతులు ఉవ్విళ్ళూరుతూ వచ్చి ప్రతిపాదనలు చేశారు, అవి ముంపు గ్రామాలు. నేనేది ఏంటంటే, నేను ఆ ప్రాంతవాసికి కూడా నేను చెప్తున్నా, కంతేరు, కొప్పురావూరు, నంబూరుకి సమీప ప్రాంతంలో ఉన్న గ్రామాలు కొద్దిగా అప్లాండ్. అక్కడ క్యాపిటల్ కన్స్ట్రక్షన్కి పోతే ఖర్చు మీరు ఎక్వైరీ చేసి దాన్ని ఏమంటారు, సమీకరించడం అంటారు కదా, సమీకరించండి. ఆ సమీకరించేదేదో ఇక్కడ సమీకరిస్తే ఆ 44,000 బదులు ఒక 5,000 ఎకరాలు 6,000 ఎకరాల్లో సమీకరణ చేసుకుంటే ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడానికి అక్కడ ప్రపోజల్ ఉందని సునీల్ జఫానియా లాంటి ఎయిర్పోర్ట్ వ్యవహారాలు, ఈ కన్స్ట్రక్షన్ వాటి మీద అవగాహన ఉన్నవాళ్ళు, వాళ్ళు సివిల్ ఏవియేషన్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు చెప్తున్నారు. అక్కడ కట్టుకోండి. నేను సమీకరణకు వ్యతిరేకం కాదు, మళ్ళీ పొరపాటు సాంబశివరావు గారు అనుకుంటున్నారేమో ఒకళ్ళు మోకానంద్ సాగర్, సమీకరణకు వ్యతిరేకం కాదు. సమీకరణ అర్థవంతంగా ఉండాలంట, నేను ప్రాపర్గా ఉండాలి, తీసుకున్న దానికి ఫలితం ఉండాలి. ఆ కొండవీటి వాగు ఎప్పుడు పొంగుతుందో, ఎప్పుడు వచ్చి ముంచేస్తుందో తెలియదు. ఎందుకు వాళ్ళని కష్టపడటం దేనికి? లేదు, మనం వదిలేసి ప్రతి జిల్లాలోనూ కొంత రాజధాని కోసం కొంత ఒక 20,000 ఎకరాలు ఏదో ఒక ప్రతిపాదన చేయండి. 26 జిల్లాలు వచ్చినాయి కదా, 26 × 20 ఆ ప్రతిపాదన చేస్తే